హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా చేతిలో పార్సెల్ చూసారా? ఇది మా డాడీ గిఫ్ట్ ఇవ్వడానికి అనేసి నేను ఆర్డర్ పెట్టాననమాట. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. నేను నాన్న వాళ్ళ ఇంటికెళ్ళాక చూపిస్తాను ఏం గిఫ్ట్ ఆర్డర్ పెట్టాననేసి. ఏదైనా మన నాన్నకి, అమ్మకి ఏదైనా గిఫ్ట్ కొని ఇచ్చామంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది కదండీ! నాకు ఆ ఫీలింగ్‌తోనే వెళ్తూ ఉన్నాననమాట. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. పార్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ముందే తెలుసులెండి నాన్న వాళ్ళకి పలానా అని కొంటున్నాను అని చెప్పేసి ముందే సెర్చ్ చేసి డ్యాడీకి ఏం బావుంటదని చూసి నేను డ్యాడీతో మాట్లాడే పెట్టేసాననమాట. అయితే మా నాన్న వాళ్ళ స్వామిమాల వేశారనమాట. వాళ్ళకి బాగా యూజ్ అవుద్దనేసి ఇదైతే పెట్టాను. నాన్నకి ఒక 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయిందనమాట అండి. యాక్సిడెంట్ అంటే గుండెపోమ గుచ్చుకుందనమాట. అది తీసేశారు. చాలా క్రిటికల్ పొజిషన్ తర్వాత కోలుకున్నారనమాట. అయితే రైట్ హ్యాండ్ చాలా పెయిన్‌గా అనిపిస్తూ ఉంటుంది. కింద పడుకుంటే ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంది చలికాలం. స్వామిమాల వేసుకున్నారు కదా! ఇంకా కింద పడుకోక తప్పదు. కింద పడుకుంటే పెయిన్ ఎక్కువైపోద్దని నేను ఇదైతే ఆర్డర్ చేశాననమాట. ఇదైతే చాలా చాలా యూజ్‌ఫుల్ అనమాట అండి. అంటే ఆహ్, దేవుడి భక్తి అది తర్వాత కన్నా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండీ అదంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. మనం సక్సెస్‌ఫుల్‌గా ఆ 45 రోజులు కంప్లీట్ చేయలేకపోతే దేవుడి మీద దృష్టి కన్నా మన బాధ మీద దృష్టి ఎక్కువైపోతుంది. అందుకని ఇది పర్వాలేదు అని అనిపించింది. స్వామిమాలేసుకున్న ఇలా పడుకోవచ్చు అనేసి. అదేమీ కాదండి, ఎయిర్ బెడ్ అనేది ఆర్డర్ చేశాననమాట. ఇది ఇక్కడ పక్కన పంపించాడు కదా! ఆ పంపుతో మనం పంపింగ్ చేసేసుకోవడమే. ఈ ఎయిర్ బెడ్ పంప్ చేసాక మీకు చూపిస్తాను. పంపింగ్ బెడ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇగోండి ఈ పంప్ కూడా పార్సెల్‌లోనే వచ్చిందనమాట. ఇలా పంప్ చేసేసామంటే ఫుల్‌గా బెడ్ కింద రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాగా స్వామిమాల వేసుకున్న, భవానీ వాళ్ళు వేసుకున్న, లేకపోతే కింద పడుకోవాలి అని ఏమన్నా కాన్సెప్ట్ ఉన్నా కానీ ఇలాంటిది ఒకటి ఆర్డర్ చేసి ఇచ్చేయండి. ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఇంకా అలా పంపింగ్ అయిపోయింది. పక్కన పెట్టేసి ఆ బెడ్‌ని ఇంక ములక్కళ్ళు కోయడానికైతే వచ్చేసాను. నాన్నగారు వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఖాళీ స్థలం ఉంటుంది. ఇంకా అక్కడైతే ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టారు. అక్కడే బోలెడన్ని ములక్కాడలనేవి వస్తూ ఉంటాయన్నమాట. చాలా పొడవుంటుందండి ములక్కాడ. చూపిస్తాను మీకు కట్ చేసిన తర్వాత. చెట్టు నిండా ములక్కాడలే. ఇంకా డ్యాడీ, మమ్మీ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా పెద్ద అవసరం ఉండదు. వాళ్ళకి వీళ్ళకి పంచిపెడుతూ ఉంటారు. అలాగే చిక్కుడుగాయలు కూడా చిక్కుడుగాయల సీజన్‌లో అయితే సూపర్‌గా ఇంకెన్ని చిక్కుడుగాయలు ఉంటాయంటే అన్ని చిక్కుడుగాయలు ఉంటాయన్నమాట. పంచిపెడుతూనే ఉంటారు వీధిలో అందరికిని. ఇంకా నేను కూడా తీసుకొచ్చి మాకు తెలిసిన వాళ్ళకి గట్టా ఇస్తూ ఉంటాను అనమాట చిక్కుడుగాయలు. అలాగా ములక్కాడలైతే కట్ చేస్తూ ఉన్నారు. ఇగోండి ప్రస్తుతం అయితే భవనమాల వేసుకొని ఉన్నారు కదా! తర్వాత స్వామిమాల వేస్తారన్నమాట. ఇదొక 10-15 డేస్ అవుతే ఇంకా స్వామిమాల అయితే ఒక 45 డేస్ అలా అయిపోతుందనమాట. ఇంకా అన్ని రోజులు కింద పడుకోవాలంటే చెయ్యి పెయిన్ వస్తది. ఇంకా మంచం మీద పడుకోవడానికి ఉండదు. ఇంక ఈ ప్లాన్ ఏసాననమాట. బెడ్ అయితే ఎయిర్ బెడ్ అయితే కొని తీసుకొచ్చేసాను. ఇదిగోండి చూసారు కదా! ములక్కాడ ఎంత పొడవైతే ఉందో. దీన్ని కొమ్మాయి తీసుకొచ్చి మన ఇంటి దగ్గర అయితే వేసాననమాట. చూడాలి దానికి ములక్కాడలు వస్తాయో లేదో అనేసి. మనది టెర్రస్ గార్డెన్ కదా! టెర్రస్ గార్డెన్ మీద వేసాననమాట కొమ్మ. పూతయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రస్తుతం. ఇంకా కాతయితే ఎప్పటికొస్తుందో అవి నిలబడతాయో లేదో తెలియాలి. కాయ కాస్తే ఫుల్ హ్యాపీ. మనం ఏంటంటే డ్రమ్‌లో వేసాం భూమి మీద కాదు కాబట్టి. ఇగోండి కారు వెనకాతల పెట్టాను. అంతంత పొడవు ఉన్నాయన్నమాట ములక్కాడలు. నచ్చిందండి మీకు ఈ వీడియో? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి